మంత్రి సంధ్యారాణి కుమారుడిపై లైంగిక ఆరోపణల కేసు మలుపు తిరిగింది. కేసులో అసలు నిజాలు పోలీసులు బయటపెట్టారు. మంత్రి పిఏ ఆమె కుమారుడిపై ఆరోపణలు అవాస్తవమని విజయనగరం ఎస్పీ తెలిపారు. మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్రలు పన్నారని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. త్రివేణి ఆమెకు సహకరించినటువంటి దేవిశ్రీ అరెస్ట్ అయ్యారని కూడా ఎస్పీ చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు. రిమాండ్కు తరలిస్తున్నట్లుగా ఎస్పీ వెల్లడించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2021 నాటికి ఆర్థిక లావాదేవీల తేడాతోనే పిఏ సతీష్పై త్రివేణి ఆరోపణలు చేసిందని ఎస్పీ చెప్పారు. మంత్రి కుమారుడి పేరుతో వాట్సాప్ చాటింగ్లు క్రియేట్ చేశారు. ఇటీవల మంత్రి కొడుకు పృథ్వీ మంత్రి పిఏపై త్రివేణి కంప్లైంట్ చేసింది. ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమాల కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మినిస్టర్ పిఏని నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జూన్ నుంచి మొన్న మే 17వ తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్. హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు లాయర్ నుంచి నా పరంగా కేసు తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీసులో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్. అది వారవలేక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు గంట వచ్చి వెళ్ళు వెళ్ళడం కాదు సార్. మా హస్బెండ్ 2021 మేలో చనిపోయారు, కరోనాతో చనిపోయారు సార్. తర్వాత డిసెంబర్లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాననేసి 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు సార్. అది ఫోన్ పే. ఇక మంత్రి సంధ్యారాణి కుమారుడు ఆమె పిఏపై వచ్చినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని అయితే ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఎస్పీ క్లియర్ కట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ విధమైనటువంటి ఆరోపణలు ఆమె చేసిందనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, గతంలో చూసుకుంటే మన గుమ్మడి సంధ్యారాణి మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మరో కీలకమైన స్త్రీ శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి, అటువంటి ఉన్నతమైన 2 శాఖలను చంద్రబాబు నమ్మకంతో ఆవిడకి కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తరచూ ఆవిడ మంత్రిగా 2 ఏళ్ల పదవీ కాలం ముగించుకోక ముందే నుంచే 2 ఏళ్లుగా ఆమె పైన పలు రకాల ఆరోపణలు అయితే వెలువెత్తడం మనం చూస్తున్నాము. మొదటిసారిగా తన కుమారుడి మీద కూడా నేరుగా ఈ ఆరోపణలు రావడం ఒక రకంగా జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిందని చెప్పాలి. ఒక వాట్సాప్ చాటింగ్ అనే కానీ, అదే విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళను లోపరుచుకున్న తన పిఏ సతీష్ తో పాటు ఇందులో కీలక పాత్ర అంతా మంత్రి కుమారుడే అని చెప్పి పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కూడా వైసీపీ, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దీని మీద పూర్తి దుమారం నేర్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ తరుణంలోని చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాకి పర్యటనకు వచ్చినప్పటికీ కూడా మంత్రి సంధ్యారాణికి దానికి ఆహ్వానం లేకపోవడం, అక్కడ ఆమెను కనిపించకపోవడం కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నా. దీనికి మంత్రిని దూరంగా పెట్టారని చెప్పి కూడా కొన్ని ఊహాగానాలు అయితే లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోని ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ దామోదర్ రెడ్డి అయితే నేరుగా ఈ కేసుకు సంబంధించి ఛేదించారు. దీనిలో పూర్తిగా కుట్రకోణం ఉందని చెప్పేసి మంత్రి ఎదుగుదలను చూసి తనకు చెడ్డ పేరు తెచ్చేందుకే కొందరు ఇటువంటి చర్యలు చేపట్టారని చెప్పి వీరి ఆరోపణలో అయితే నిజం లేదని చెప్పేసి నేరుగా ఎస్పీ కూడా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టం చేసిన సంగతి మనం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి రమేష్? అంటే ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు, కానీ ఏదైతే ఆరోపణలు చేశారో ఎటువంటి ఉద్దేశంతో కావాలనే చేశారా, ఎవరైనా వెనకున్నటువంటి వారి ప్రోద్బలంతో ఆమె చేసిందా అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి
ఇప్పుడు మనం చూసుకుంటే మురళి, ఈ గుమ్మడి సంజారాణి పిఎస్ సతీష్ ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఖచ్చితంగా మీడియా సమావేశంలో అయితే మన్యం జిల్లా ఎస్పీ చెప్పడం మనం స్పష్టంగా వింటున్నాము. అయితే మంత్రి ప్రతిష్టకి భంగం కలిగించేలాగా పన్నాగం పన్నిన కొందరు అయితే త్రివేణి దేవిశ్రీ అని ఇద్దరిని కూడా వాళ్ళని పావులుగా వాడుకొని ఈ మంత్రి ప్రతిష్టకి భంగం కలిగించిన ఇటువంటి ప్రకటనలు చేయించారని చెప్పి చెప్తున్నారు. దీని భాగంగానే ముందుగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కక్షపూరితంగానే కథ అల్లిన వైనం, దీనిపైన పూర్తి విచారణలోనే నిజాలు నిగితేలాయని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన సంగతి ఇక్కడ మనం చూసుకోవాలి. అదేవిధంగా 2021 నాటి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోని పిఏ సతీష్ పై కక్ష కట్టి ప్రస్తుతం ఈ రకంగా తమకి అదేవిధంగా మంత్రిని ఒకే దెబ్బకి 2 పెట్టాలని చందంగా ఇటు మంత్రి పైన అటు సతీష్ పైన కూడా ఈ పగ తీర్చుకునే నెపంతో ఇటువంటి ఆరోపణలు చేసి నిందారోపణలు చేసి నేరుగా మీడియాలో రచ్చ చేసిన సంగతి అయితే మనం చూస్తున్నాము. దీంతో పాటు త్రివేణితో పాటు ఆమెకు సహకరించిన శ్రీదేవిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఇప్పటికి 145 ఈ సెక్షన్ కింద వివిధ సెక్షన్లతో పాటు కెరీర్ సెక్షన్లు కూడా నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. నిందితులు అదుపులో తీసుకుని రిమాండ్ తరలిస్తే ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు వ్యక్తిగత సహాయకుడి మీద వచ్చినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదంతా పద్ధతి ప్రకారం చేసినటువంటి ఆరోపణల వ్యవహారంగా కూడా ఎస్పీ పేర్కొనడం జరిగింది. ఇక ఆయన ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఓ మహిళ తన స్నేహితుడైనటువంటి దేవి ప్రసాద్ అనే వ్యక్తి సహకారంతో ఇదంతా చేసిందని కూడా పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఫేక్ ఎస్ఎంఎస్లు చాట్ను సృష్టించారని కూడా వెల్లడించారు. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చారని ఈ నేపథ్యంలో ఎస్పీ చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.